ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విద్యార్థులు లోనవుతున్న ఒత్తిడులలో ప్రధానమైంది ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్న సమస్యల్లో వారి యొక్క ఉత్తీర్ణత గురించి. అంటే ఇన్ని సంవత్సరమంతా చదివి మేము ఫెయిల్ అయ్యాము అన్న ఒక్క మాట లేదా ఒక్క సమాధానంతో జీవితాన్నే అర్పించి సమర్పించుకొని ప్రాణత్యాగం చేసి లేదా సూసైడ్ చేసుకొని ఆత్మహత్యకు లోనవుతూ ఒక పిరికివాడిగా ప్రయత్నిస్తున్నారు. మన జీవితంలో మనం ఎన్నో కలలు కన్నాం. ఆ కలలు ఎంతో కమ్మగా ఉన్నాయి. అలాంటి కలలను మనం తీర్చిదిద్దుకోవడానికి, ఆ కలలను చేరుకోవటానికి ఏ రంగంలో అయినా సరే ఆ వ్యక్తిలో ఉండవలసింది ఆత్మస్థైర్యం, ఆత్మబలం. చూడండి, గాంధీజీ అంతటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించి భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడు. ఎంతో ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొని అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఒక మిజైల్ మ్యాన్గా మిగిలిపోయారు. ఎన్నో అడ్డంకులు తొలగించుకొని భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహాఘనత పొందిన వ్యక్తిత్వ వికాస శక్తి స్వరూపుడే ఆ స్వామి వివేకానంద. అంటే ఈరోజు మీరు తప్పు చేయలా, కానీ మీకు ఎదురవుతున్నటువంటి ప్రభుత్వ విఫలాలు, ఎవరికో అప్పచెప్పిన పేపర్ కరెక్షన్స్లో వచ్చిన తప్పిదాలకు మీ జీవితాలపై ప్రభావం పడుతూ మీ జీవితాలను మార్చేసే పరిస్థితికి వచ్చింది. కానీ మీరు తొందరపడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణత్యాగానికి లోను కాకూడదు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము అని ఒక అబద్ధమని ఇవాళ మీడియా వారు, ప్రతిపక్షం వారు, పక్షం వారు అందరికీ తెలుసు మేము పొరపాటు చేశాము అని. వారు సరిదిద్దుకొని దానికి పరిష్కారం ఇచ్చే లోపల మీరు నిలదొక్కుకొని మీ యొక్క సమస్యను ధైర్యంగా ప్రభుత్వానికి తెలియచేయాలే, కానీ ఈ విధంగా మీరు ప్రాణత్యాగానికి లోబడకూడదు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఏ దేశమైన అభివృద్ధి అవ్వాలి అంటే, ఏ కుటుంబమైన అభివృద్ధి అవ్వాలంటే వారి వృక్ష ఆధారమైన యువశక్తే. ఇవాళ మన ప్రభుత్వంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఎన్నో వందల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆ మనోభావాలకు లోపితం ఏమిటంటే మనోబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. ఎందుకంటే మీ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అందరూ జరిగిన పొరపాటును సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరైనా చేసిన తప్పుకి మీరు బలి కావద్దు. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబీకులు ప్రభుత్వంపై మరలా ఒత్తిడి తేండి, కానీ మీ మనో ఒత్తిడికి మీ జీవితాన్ని మాత్రం పదిలం చేయొద్దు, త్యాగం చేయొద్దు, ఫణంగా పెట్టవద్దు. ఇది ఎన్నో మంది విద్యార్థులకు మానసిక వికాసాన్ని, మానసిక బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని బోధించి సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులకు మనోబలాన్ని చేకూర్చిన ఒక యోగా ఆచార్యుడిగా మీకు తెలియచేస్తున్నాను. అందుకే నేను చెప్తున్నా మీకు, ఇటువంటి తరుణంలో ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులు ఫలితాలను ఆకాంక్షించి చదివించే చదువులకు స్వస్తి చెప్పి, సంస్కారంతో కూడుకున్న చదువులను ప్రేరణ కలిగించి, మీ ప్రయత్నంలో విద్యార్థులు ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగే మనోస్థైర్య జ్ఞానాన్ని బోధించేటువంటి అవకాశం కలిగించే గురువుల చెంతకు చేర్చండి. భారతీయ సనాతన ఆధ్యాత్మిక అనుబంధాలను పెంచండి. మానసిక వికాసం కలిగించుకునేటువంటి ధ్యాన యోగ మార్గాలకు పిల్లలను ప్రేరణ కలిగించండి. మీరు సంవత్సరం పాటు పిల్లల్ని ఒత్తిడితో చదివించి రిజల్ట్ దగ్గర కూడా ఒత్తిడి వచ్చి ఇదేనా జీవితం అనేటువంటి భావనలో కూరుకుపోతున్న భారతీయ విద్యాదశ వ్యవస్థలో ఉన్న యువ తరంగాలను మేల్కొల్పడానికి మన సంస్కృతి ఉంది, మన సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి, మేమున్నాం. కాబట్టి విద్యార్థులు ఒత్తిడులకు లోబడకండి. మీ ప్రాణత్యాగాలను ఆపండి. సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రాణత్యాగమో లేకపోతే హత్యో ఆత్మహత్యలే మార్గము కాదు. చూడండి, చిన్న పిల్లలప్పుడు ఒక వస్తువు అడిగితే ఇవ్వరు తల్లిదండ్రులు. ఇవ్వకపోతే వాళ్ళు కిందపడి ఏడ్చి సాధిస్తారు. అందుకే చెప్తున్నా, మనం పోరాడి సాధించాలి, కానీ ప్రయత్నించి సక్సెస్ అవ్వాలి, కానీ ప్రాణం పోగొట్టుకొని ప్రాణాలను త్యాగం చేసి ఇదే ఒక పరిష్కారం అనే స్థితికి మీరు మాత్రం దిగజారవద్దని కోరుతున్నాను.
కాబట్టి విద్యార్థులు ఈ తరుణంలో మేల్కొని మీ మనోశక్తిని ఆత్మబలాన్ని పెంచుకొని ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఒక ప్రయత్నానికి ముందడుగు వేసి ఆ పరిష్కారానికి దగ్గరగా వెళ్ళి మరలా మీ మార్కుల్లో మీ ఎగ్జామ్ను తిరిగి తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం, కానీ జీవితాలను ఫణంగా మాత్రం పెట్టవద్దని కోరుకుంటున్నాను. జై గురుదేవ్. For more updates, please subscribe 99 TV Telugu.